వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పాడినప్పుడల్లా వాళ్ళు అన్ని ఇంటర్వ్యూ తీసుకునేవారు, అన్నీ వేసేవారు. ఆ తర్వాత అప్పట్లో ఈ మీడియా కానీ టీవీ కానీ ఏమీ లేవు. ఓన్లీ ఆల్ ఇండియా రేడియో ఒకటే. ఆల్ ఇండియా రేడియో కూడా అప్పట్లో ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంకా దేనికి ఇంటర్వ్యూస్కి వెళ్ళలేదమ్మా. ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంది 1980s లో, అంతే. 90s నుంచి కూడా మీరు అసలు టచ్ లో లేదమ్మా. ఆ తర్వాత ఎందుకో అది అంత ఇంట్రెస్టింగ్ నాకు కలగలేదు, ఎవరో అడగలేదు. సరేలే, మనం పబ్లిసిటీ లేకపోయినా ఏం పర్వాలేదు, మనకేముంది పర్వాలేదు అని నేను అలాగా దాని గురించి అంతగా పట్టించుకోలేదమ్మా. తర్వాత మా ఫ్రెండ్ గంగారాం అని, అతను ఎవరో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. నా నెంబర్ ఎక్కడో సంపాదించి, మీరు మింజమూరి కృష్ణమూర్తి గారు అని అడిగారు ఒకరోజు. ఈ మధ్య ఒక 2 నెలలు అయి ఉంటుందేమో. అవునండి అన్నాను. మీరు ఎవరంటే, నా పేరు గంగారాం అండి, నేను ఏదో ఒక విలేజ్లో నిర్మల్లో ఉంటాను, అక్కడ ఏదో చిన్న ఫోక్ సాంగ్స్ ఇవి పాడుకుంటూ ఉంటానండి, చిన్న సింగర్ని, కానీ చిన్నప్పటి నుంచి మీ పాటలన్నీ నేను విన్నానండి అని ఆయన మొత్తం లిస్ట్ చెప్పుకొచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత అబ్జర్వేషన్ ఈయనకి ఎలా వచ్చింది అని. నా ఫస్ట్ బిగినింగ్ సినిమా నుంచి చెప్పుకొచ్చాడు ఆయన. చెప్పుకొచ్చి, మీరు ఎందుకు సార్ అసలు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఎవరికి, మీలాంటి వారు కనుమరుగవ్వకూడదు, జనాలకి తెలియాలి, అందుకోసం నేను, నా తాపత్రయం ఏంటంటే, నాకు ఫ్రెండ్స్ ఐ మీడియా వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో చెప్తాను ఫస్ట్, మీరు అక్కడ ఇవ్వండి ఇంటర్వ్యూ అని చెప్తుంటే, ఎందుకయ్యా బాబు నాకు అలవాటు లేని పని అంటే, అలా కాదు, మీరు ఎలాగ హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో మాట్లాడి డేట్ ఫిక్స్ చేస్తాను సార్ అని పాపం ఆయన వెనకాల పడి ఇది ఐ డ్రీమ్ విఘ్నేష్ తో మాట్లాడి మీకు కనెక్ట్ చేయించారు. అవునమ్మా, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ముందు. నిజంగానే, అంటే ఎంతమంది అలా గుర్తు పెట్టుకుంటారు చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటోంది 1979లో మీరు ఫస్ట్ పాడినటువంటి పాట, అంటే 46-47 ఏళ్ళు అవుతోంది. ఇప్పటికీ కూడా గుర్తు పెట్టుకోవడం, అది కూడా నెంబర్ పట్టుకొని మరీ మిమ్మల్ని కనుక్కొని మాట్లాడడం అనేది చాలా తక్కువ మంది ఉంటారు అలా. అసలు అలాంటి మనుషులు లేరు. అసలు ఒక మనిషి గురించి ఒక మనిషి పట్టించుకోని రోజులు ఇవి. అవును, పక్కన వాడి గురించే మనం పట్టించుకోం. అలాంటిది ఇతను ఇంతలాగా నా గురించి ఎంక్వైరీ చేసి అన్ని చేసి నాకు ఆయన కటింగ్స్ పంపించాడు, నా పాటల కటింగ్స్ పంపించి, నేను ఎప్పుడు వింటూ ఉంటాను సార్, మీ గురించి ఎలా అయినా పట్టుకోవాలి మిమ్మల్ని ఒక తాపత్రయంతో, నాకు చాలా మీ వాయిస్ నాకు చాలా ఇష్టం సార్ అన్నాడు. అంటే అంత గొప్పవాడిని కాదా నేను అంటే, అలా కాదు సార్, మీరు ఆయనతో మాట్లాడతాను, ఐ డ్రీమ్ ప్రొపరేటర్ గారితో, ఆయన తప్పకుండా చేస్తారు మీకు, మీరు వెళ్ళండి అన్నాడు. అదమ్మా. సో మొదటగా మీరు పాడినటువంటి పాట ఆయన అంతలా కట్టిపడేసింది కదా, ఆ పాట ఏంటి అసలు? అది ఓ ఇంటి భాగవతమ్మా, ఫస్ట్ నా ప్రస్థానం. అది జీకే వెంకటేష్ గారు మ్యూజిక్ చేశారు. ఆ పాట వచ్చి చాలా పాపులర్ అయిందండి ఆ పాట. అది ఒకసారి మీకు ఆ పల్లవి వినిపిస్తాను. చందమామ రావే జాబిల్లి రావే, ఈవేళ అల్లరి శృతి మించనీవే, చందమామ రావే జాబిల్లి రావే, పాల ముద్దులొద్దంటాను వేడి ముద్దులిమ్మంటాను, పాల ముద్దులిద్దంటాను వేడి ముద్దులిమ్మంటాను, నీ పైట చాటుగానే హాయి పంచుకుంటాను, నీ పైట చాటుగానే హాయి పంచుకుంటాను, జాజి తీగలాగా నువ్వు విరగబూసిరాగా, నన్నిలా ఇలా చిలిపి సిగ్గు తెరలు తీయని, సిగ్గు తెరలు తీయని, చందమామ రావే జాబిల్లి రావే, ఈవేళ అల్లరి శృతి మించనీవే, చందమామ రావే జాబిల్లి రావే. సో మీరు మ్యూజిక్ నేర్చుకొని వచ్చారు, చాలా కష్టపడ్డారు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడానికి. ఒక ఫస్ట్ పాట వచ్చింది, అది కూడా కంప్లీట్గా ఇప్పటి భాషలో చెప్పాలంటే మోస్ట్ రొమాంటిక్ సాంగ్ అనేది ఉంది, అంతే డ్యూయట్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు. ఫస్ట్ ఆ పాట చేస్తున్నప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ అసలు అవకాశం రావడమే చాలా కష్టం అండి. నేను వెళ్ళినప్పుడు ఎవరు కూడా, అందరూ రిజెక్ట్ చేసిన వాళ్ళే. అంటే బాలసుబ్రహ్మణ్యం గారు చాలా ఫేమస్లో ఉన్నారు అప్పుడు, ఘంటసాల గారి తర్వాత ఆయన నెంబర్ 1 పొజిషన్.
ఆయన వేవ్ జరుగుతోంది. ఎలాంటి వేవ్ అంటే అది మామూలు వేవ్ కాదు. రోజుకి ఒక 10-15 పాటలు పాడే వేవ్ అయింది అన్ని భాషల్లో. అన్ని భాషల్లోనూ. సో అటువంటి వైట్ ఎలిఫెంట్ ఆయన. అటువంటి వైట్ ఎలిఫెంట్ దగ్గరికి మేము ఒక చిన్న సైజు ఒక జంతువులాగా వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఆయన్ని అంత ఉన్నత స్థానంలో ఉన్న మనిషిని ఎవరు కాదనలేరు, ఎవరు వద్దనరు. ఎందుకంటే ప్రతి డిస్ట్రిబ్యూటర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఆయనే కావాలని. ఎందుకంటే అంత పాపులర్ అయ్యారు ఆయన. అలాగే జనాలను మెప్పించారు. మిమిక్రీ ఏ ఆర్టిస్ట్ తగ్గట్టు పాడే గొప్ప వ్యక్తి ఆయన. వాయిస్ మాడ్యులేషన్ కానీ అన్నీ అసలు ఇంకా ఆయన చెప్పాలంటే నభూతో నా భవిష్యత్తు, ఆయన దైవాంశ సంభూతుడని చెప్పాలి. ఘంటసాల మాస్టర్ అంటే ఆయన వాయిస్ పిక్యులర్గా ఒక రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి ఆయన వాయిస్లు మార్చి పాడడం అనేది మాస్టర్కి చేత కాదు. ఆయన ఉన్నదాన్ని పాడితే చక్కగా ఇంజనీర్స్ వచ్చి దానికి తగ్గట్టు మైక్స్ అడ్జస్ట్మెంట్ చేసి వాళ్ళ వాయిస్కి తగ్గట్టుగా చేసేవారు ఆ రోజుల్లో. ఈయన అలా కాదు. ఏ ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్ట్, కామెడీ అంటే కామెడీ, ఇదంటే ఇదేది అలాగా జరుగుతూ ఉన్న రోజులు. అటువంటి టైంలో నేను వెళ్ళి ట్రై చేస్తే ఫస్ట్ నా అదృష్టం అంటే మాటకు అర్థం వచ్చి మీకు నేను జరిగిన సంగతి. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి నన్ను ఒక కృష్ణారావు గారని ఆయన తీసుకెళ్ళి ఇలాగ మా బావమరిది కొంచెం వాయిస్ టెస్ట్ చేసి పెట్టు, పాడడానికి వచ్చాడంటే, ఏంట్రా బాబు నాకై పరీక్ష పెడుతున్నావు నువ్వు అన్నారు ఆయన. అని అది కాదు, ఒకసారి నువ్వు పెద్దవాడివి కదా, ఒకసారి వాయిస్ టెస్ట్ చేసి పనికొస్తుందా లేదా ఒకసారి కనుక్కుంటే అతనికి పాపం సహాయం చేసిన వాడు అవుతావు అంటే, తప్పకుండాను నేను తీసుకెళ్ళి వాయిస్ టెస్ట్ చేయిస్తానని ఆయన కారులో ఎక్కించుకుని విజయ స్టూడియోకి తీసుకెళ్ళారు. అక్కడ సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ 2 స్టూడియోలో ఒక్కొక్కదే జరుగుతున్నాయి. వాళ్ళకి నన్ను పరిచయం చేసి, సార్ ఇది వాయిస్ టెస్ట్ చేయండి, మీకు రికార్డింగ్ అయిపోయాక నాకు వేరే రికార్డింగ్ ఉంది, నేను వెళ్ళేసి వస్తాను అని చెప్పి నన్ను డ్రాప్ చేసి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ నేను కలుస్తాను బాబు అని వెళ్ళిపోయారు ఆయన. అటువంటి గొప్ప వ్యక్తి. అసలు నన్ను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేను ఎవరినో కూడా తెలియదు ఆయనకి. కానీ అంత మంచి మనసుతో తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పరిచయం చేశారు. వాళ్ళు నా పాట విన్నారు. ఘంటసాల గారి పాటలు తప్ప మాకు పాడడం ఏమీ చేతగా ఆ రోజుల్లో. ఏదో సంగీతంలో ఏదైనా పాడమంటే అప్పుడు ఒక అన్నమాచారి కీర్తన అది పాడి చూపించాను ఆయన. సో బాగా పాడుతున్నాను అన్న, కానీ ఏంటంటే ఇప్పుడు బాలు గారి వేవ్ జరుగుతోంది, ఇప్పుడే కొత్తగా రామకృష్ణ గారి ఎంట్రీ, అది ఘంటసాల గారు లాగా అతను ఫిలప్ చేస్తున్నారు. సో ఈ టైంలో మళ్ళీ నీది అదే వాయిస్ అంటే అది కొంచెం మాకు ఇబ్బంది అవుతుంది, ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఒప్పుకోరు, డైరెక్టర్స్ ఒప్పుకోరు అన్నారు. సరే అనుకుని బాలు గారు వచ్చాక అదే మాట వాళ్ళు చెప్పారు. ఆయన ఏమన్నారంటే, మీరు మ్యూజిక్ పాస్ అయ్యారు, తర్వాత మీరు టీచర్ ట్రైనింగ్ కూడా అయ్యానంటున్నారు, మీ ఊరిలో చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఇక్కడ చాలా ప్రాబ్లం అండి, కష్టపడాలి మీరు అని పాప ఆయన మంచి సలహా చెప్పారు. అంటే ఉన్న పరిస్థితికి ఆయన వద్దు అని కాకుండా, అంటే ఇంకా నన్ను తప్ప ఇంకెవరు ఇవ్వరని ఆయనకు తెలుసు. కానీ ఆయన చెప్పలేక చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఇక్కడ చాలా కష్టపడాల్సి వస్తుందమ్మా, మీరు ఆ పని చేస్తే బెస్ట్ అన్నారు. అప్పుడు నేను నమస్కారం చేసి, గురువు గారు మీరు మాకన్నా పెద్దవారు, మీరు మహోన్నత స్థితిలో ఉన్నారు, మీరు ఒక ప్లేట్లో అన్నం తింటూ ఉంటారు, తినేటప్పుడు కింద మెతుకులు పెడితే ఆ మెతుకులు ఏరుకుందామని వచ్చాను సార్ అన్న. ఏమన్నారు ఇంత మాట ఉన్నప్పుడు? ఆయన అన్నారు, నేను మెతుకు కింద పడకుండా తింటానన్నారు. ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేను. అంటే అన్నాను, సరే సార్ మాకు ఏం వద్దండి, మీరు తినే దాంట్లో కూడా మాకేం ఇవ్వద్దు, వాటా వద్దు, మేము ఏదో ప్రయత్నం చేసుకుని నేను ఏదైనా చేస్తే మీరు నన్ను ఆశీర్వదించండి చాలు, నేను మీకేం అర్థం కాదు కదా, నేను చిన్నవాడిని అని చెప్పి నమస్కారం పెట్టి, నేను మాత్రం ఈ ఊరు వదిలి వెళ్ళదలుచుకోలేదు సార్, ఇక్కడే ఉండి ప్రయత్నం చేసుకుంటానండి, ఇంకా పరమేశ్వరుడు దయ అని చెప్పి ఆయనతో ఆ మాట మాత్రం అనుకుని నేను ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒక 5-6 నెలలు అందరి చుట్టూ తిరిగాను, మ్యూజిక్ డైరెక్టర్ల చుట్టూ తిరిగాను, డైరెక్టర్ల చుట్టూ తిరిగాను, ప్రొడ్యూసర్ల చుట్టూ తిరిగాను. ఎవరు అడిగినా ఇదే మాట, బాలసుబ్రహ్మణ్యనయ్య అని చెప్పి. రామకృష్ణ కూడా పాపం ఎవరు అడ్డం పాడలేదు, బాలసుబ్రహ్మణ్యం గారే ఇప్పుడు వేవు, ఆయన పాడాల్సిందే మాకు అని. సరే ఎలాగ మనం వచ్చాం, వెనక్కి తిరిగి వెళ్ళకూడదని ఒక తాపత్రయం,
ఏ ఇక్కడ ప్రాణం పోయినా ఇక్కడే ఉండాలని ఒక డిసైడ్మెంట్కి వచ్చాను. ఒక దృఢ సంకల్పం. వచ్చాను. కానీ వెనకాల చుట్టాలు కానీ పక్కాలు ఎవరు లేరు నాకు. నేను ఒక్కడనే వెళ్ళి అలా చూస్తుంటే మా కాకినాడ ఆయన ఒక ఆయన కేఎస్ ప్రకాశ్రావు గారి స్టూడియోలో ఆయన మేనేజర్గా ఉన్నారు. రాఘవేంద్రరావు గారి తండ్రి గారు. తండ్రి గారు. సో ఏ ప్రివ్యూ వేసినా ఆ స్టూడియోకి రావాలి, సుదర్శన్ ప్రివ్యూ థియేటర్. సో అక్కడికి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అందరూ వచ్చేవారు. వాళ్ళకి మా బావమరిదని పరిచయం చేసి ఆయన అంత మంచి మనసుతో నువ్వు తప్పకుండా పైకి వస్తారా అన్నాడు. ఆయన ఒక్కడే నన్ను ఎంకరేజ్ చేసింది. అలాగే అని చెప్పి నువ్వు రోజు నా దగ్గరికి రా, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను పరిచయం చేస్తాను, ఆ తర్వాత నీ అదృష్టం అన్నారు. అలా పరిచయం చేయగా ఒకరోజు జీకే వెంకటేష్ గారు వచ్చారు. వస్తే ఆయనకి మా బావమరిదండి కొంచెం ఏమైనా వాయిస్ బాగుంటే ఇవ్వండి, ఇలా తెలియదు, ఒక పాట పాడి వినిపించరా అన్నారు. అని పాట పాడి మామూలుగా వినిపించాను. ఏం పాడారు ఇప్పుడు? ఘంటసాల మాస్టర్ పాట ఒకటి పాడాను. రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అనురాగమయీ రావే రాగమయీ రావే అని ఈ పాట పాడాను. పాడితే బాగానే పాడుతున్నారా, సంగతులు బాగున్నాయి, అయితే నువ్వు మ్యూజిక్ కూడా నేర్చుకున్నావు కాబట్టి నేను సినిమా చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం, అది నవతా కృష్ణరాజు గారిది, ఆయన్ని కూడా ఒకసారి కలిసి ప్రొడ్యూసర్ గారు ఓకే అంటే నేను తప్పకుండా ఇస్తాను నీకు. దేవదాస్ కనకాల గారు, సుమ మామగారు డైరెక్టర్, అప్పుడు సుమ అనేది ఇంకా ఎవరికి తెలియదు, ఆయన కనకాల దేవదాస్ గారు అని ఉంటారు డైరెక్టరు, ఆయన కూడా ఒకసారి కలమ్మా అన్నారు. తప్పకుండా పెడతానండి అని వెళ్ళి కలిశాను. కలిస్తే వాళ్ళిద్దరు కూడా ఒకే మాట అన్నారమ్మా, జీకే వెంకటేష్ గారు ఓకే అంటే మాదేం లేదయ్యా, పాడిది కానీ తప్పకుండా అన్నారు. అప్పుడు నాకు ఏనుగంత బలం వచ్చింది. వచ్చి ఇంకా నా యాంగ్జైటీ ఎంతంటే కొన్ని లక్షలు సంపాదించినంత ఫీలింగు అప్పుడు. ఎందుకంటే డబ్బు మనం సంపాదిస్తాం లేదో అంత బలం, చేతిలో లక్షలుంటే ఎంత బలం ఉంటుంది మనిషికి, అలాగ నాకు ఒక శక్తి వచ్చింది. ఒక పాట వచ్చింది అంటే ఇది ఒక గోల్, ఇది మనం మంచి నిలబెడుతుందని ఒక నమ్మకం, అంత గొప్ప నమ్మకం వచ్చింది. అలాగే ఆ పాట ఆయన ట్యూన్ చేసి వినిపించి, ఇది పాడరా నువ్వు శైలజ, తన నందమూరి రాజా అని ఉన్నారు, అందులో ముగ్గురు